హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం తల్లికి వందనం సంబంధించిన టాపిక్ మీద అయితే ఈ వీడియో చేయబోతున్నామండి. తల్లికి వందనం గురించి అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ఇప్పుడు ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మన కూటమి ప్రభుత్వం జూన్ 12వ తారీఖు నుంచి తల్లికి వందనం కార్యక్రమం మీద ప్రతి ఒక్క తల్లి ఖాతాల్లోకి కూడా 13,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఈ 21వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం అయితే మనకి కొనసాగుతుంది. అయితే కొంతమందికి ఇంకా మాకు జమ కాలేదు అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే యాక్టివ్ లిస్ట్ లో పేరు ఉంటుంది, యాక్టివ్ స్టేటస్ లోనే ఉంటుంది. కాకపోతే ఈ ఎన్పిసి అనేది కూడా వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. ఇటువంటి ఏమైనా చిన్న చిన్న బ్యాంక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ అమౌంట్ అయితే పెండింగ్ లో ఉంటుంది. అది కూడా మీరు ఇష్యూ తొందరగా క్లియర్ చేసుకున్నట్టయితే బ్యాంకుకి వెళ్ళి మీకు 21వ తారీఖు కల్లా మీకు ఈ అమౌంట్ అయితే మీ ఖాతాల్లోకి జమ అయిపోతుంది. మన కూటమి ప్రభుత్వం అయితే తల్లికి వందనంలోని మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చిందండి. అయితే ఇందులో ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ చదివి సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళే వాళ్ళు కూడా, అంతేకాకుండా 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు, ఈ రెండు తరగతి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం జూలై 5 లోపు కల్లా వీళ్ళకి తల్లుల ఖాతాలోకి జమ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. వీళ్ళిద్దరి వరకు కాస్త అమౌంట్ ఒక ఖాతాల్లో జమ అవడానికి కాస్త టైం పడుతుంది. ముందు వీళ్ళందరికీ, మిగతా వాళ్ళకి అయితే మటుకు అందరికీ కూడా 21వ తారీఖు కల్లా అందరికి కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మరొక అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు కూడా తల్లికి వందనం అనే వాళ్ళ లిస్ట్ లో ఎవరికైనా పేరు లేదు అంటే, మనకి ఎలిజిబుల్ లో కూడా లేదు, ఇన్ఎలిజిబుల్ లో కూడా లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీరు మీ దగ్గర ఉన్న సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు కొత్తగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మీకు అక్కడ అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అలా స్టూడెంట్ తాలూకు ఆధారు, మదర్ తాలూకు ఆధారు, మదర్ డాక్యుమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో పాస్బుక్ ఉంటుంది కదా, వీటికి సంబంధించిన ఈ 3 కూడా తీసుకొని వెళ్ళి మీరు దగ్గర ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి స్టూడెంట్ ఐడి కూడా ఉండాలి. దాంతోపాటు మనకి ఏంటంటే స్కూల్ పర్సెంటేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలండి. అక్కడ మనకి స్కూల్ పర్సెంటేజ్ వచ్చినప్పటికి మినిమం 75% అయితే మనకు కంపల్సరీ అటెండెన్స్ అయితే ఉండాలి. ఆ సర్టిఫికేట్ కూడా మన స్కూల్లో తీసుకొని ఈ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి మీ సచివాలయంకి వెళ్తే మీ సచివాలయంలోనే మళ్ళీ మీకు ఫ్రెష్గా కొత్తగా అప్లై చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇంకెవరైనా మీకు అప్లై చేసుకోకపోతే మాత్రం దగ్గర ఉన్న సచివాలయంకి ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు.